సార్ సార్ మీనాక్షి బార్బేరియస్ సార్. దాని ఒంటి నిండా నగలున్నాయి, బ్రెయిన్ మాత్రం ఖాళీ సార్. బస్సు దిగొద్దని నేను చెప్తున్నానని అలాగే బస్సులో కూర్చొని వెళ్ళిపోయింది సార్. సార్ నాకు కొంచెం లిఫ్ట్ ఇచ్చి బస్ చేయాలి సార్. ఎక్కు. థ్యాంక్స్ అండి. అది దిగేటప్పుడు చెప్తారు, ఎక్కేటప్పుడు చెప్తే మాత్రం ఏముందిలే సార్. లిఫ్ట్ వద్దా? అయ్యో కావాలి సార్, సారీ సార్. అయ్యో స్పీడ్ అంటే బాబు, కొంచెం స్పీడ్ తగ్గించాను ఆయన. సరిగ్గా కూర్చోరా, ప్రాణాలు పోతాయి బాబు. అదో తగ్గింది బాబు. నీ పేరేంటి నాయనా? గాలి సీను. ఆహా, గాలిలో వద్దు నాయన, కొంచెం భూమి మీద పోనీ, నీకు పుణ్యం ఉంటుంది. నువ్వే కదా బస్సును చేసేయమన్నావు. నేను బ్రెయిన్ చేంజ్ చేసుకున్నాను బాబు. కొంచెం స్లోగా బస్సును చేసేద్దామా? బాబు నీ స్పీడ్కి నా బీపీ డౌన్ అయింది, కొంచెంసేపు రిలాక్స్ అవుదాం. బాబు ప్లీజ్ బాబు, కొంచెంసేపు రిలాక్స్ అవుదాం. అసలు నువ్వేం చేస్తుంటావురా? అరే సార్, కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి సార్. ఏం పీకుతుంటావు? ఓకే ఓకే. యాక్చువల్లీ ఐ బికేమ్. తెలుగులో ఏడు. ఇంగ్లీష్ రాదా? వచ్చు, అయినా తెలుగులో ఏడు. అయినా తెలుగులోనా? ఫాదర్ ప్లేడరు, మావయ్య మేజిస్ట్రేటు, అన్న ఆడిటరు, వదిన హెడ్ నర్స్. నువ్వు బేవర్సా? ఎలా కనిపెట్టారు సార్? ప్రతి కొంపకి ఇలాంటి వేస్ట్ పిల్ల ఒకడు ఉంటాడులే. ఓహో. ఇంకేం చేస్తుంటావు? ఇంకా అంటే కాఫీ తాగుతూ ఈనాడు, బాత్రూంలో ఆంధ్రజ్యోతి, టిఫిన్ తింటూ TV9, జ్యూస్ తాగుతూ ETV 2 చూస్తుంటాను. తర్వాత? అది కూడా అడుగుతారా సార్? తర్వాత పండుకొని రిలాక్స్ అవుతాను సార్. సార్ బస్సు వెళ్ళిపోతుంది సార్, స్లోగా చేసుకుంటూ వెళ్దాం సార్. నడుచుకుంటూ వెళ్ళిపో. నడుచుకుంటూ ఎలా వెళ్తాం సార్? స్లోగా చేసన్నా. దానికి బ్రెయిన్ లేదు సార్, ఒంటి నిండా నగలున్నాయి సార్. పనండి పర్వాలేదు, నగలు మాత్రం బాగుంటుంది సార్. దానికి బ్రెయిన్ లేదు సార్. పోతే పోయారు. మీనాక్షి బస్సు వచ్చేసింది. అమ్మా వచ్చేసాం, డ్రైవర్ బస్ ఆపరా బాబు. సీను, దెబ్బ ఏం తగిలిందా? పర్లా. వీడేంటి 2 కాళ్ళు ఎత్తేసాడు, కొంప తీసిపోయాడా? పోలేదు, బతికే ఉన్నాను. ఏమే మీనాక్షి, మీనాక్షి అమ్మా. మీనాక్షి ఉందయ్యా? మీనాక్ష అంటే ఒంటి నిండా నగలుంటాయి ఆవిడేనా? ఆవిడే. ఎవరో కుర్రాడితో అక్కడే దిగిపోయింది. జరుగుతుందిరా. యువర్ సక్సెస్. ఏ స్కామ్ లో? షర్మిలకు నువ్వంటే ఇష్టమని అందరికి చెప్పేసింది, సంబంధం మాట్లాడడానికి మీ ఇంటికి బయలుదేరారు. సత్యంరా. ఏమిందిరా? వాళ్ళు వెళ్ళింది కృష్ణశాస్త్రి ఇంటికి రా, మా ఇంటికి కాదు. వెళ్ళారంటే నీ సులేమని తెలిసిపోద్ది. వీళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో అడ్రస్ చెప్పకూడదు. ఎటువైపు వెళ్ళాలో చెప్పు తగలాడు. కాలనీ ఇదే గాని ఇల్లు గుర్తు రావట్లేదు సార్. నీ ఫోన్ మాట్లాడుకోవచ్చా సార్? త్వరగా మాట్లాడచావు. మీరు ఫోన్ చేసిన వ్యక్తి ప్రమాదంలో ఉన్నారు, దయచేసి 4 నెలలు యాడ్ చేయండి. అబ్బా, ప్రభాస్ అనుకుని ఫోన్ కట్ చేస్తున్నాడు రా. ఇప్పుడు ఎవరికి ఫోన్ చేద్దాం? కృష్ణశాస్త్రికి ఫోన్ చేద్దాం. వాడికి ఎందుకురా? కృష్ణశాస్త్రి అని చెప్పి నన్ను ఇరికించింది వాడే కదా. ఇప్పుడు వాటి ట్విస్ట్ మనం వాడుకుందాం. హలో, ఎవరు? ఎన్కౌంటర్ యాదగిరిన్ రా జఫా. ఓ నాయనో, వీడు ఇంకా కేసు విత్డ్రా చేసుకున్నట్లేడు. చెప్పండి. రాంగ్ పర్సన్ దగ్గర పంపిస్తారా నువ్వు నన్ను? నీ ఇంటి అడ్రస్ ఏంటో నాకు దొరికిపోయింది. ట్రాఫిక్ జామ్ లేకపోతే 15 నిమిషాలు నీ ఇంట్లో ఉంటా. వామ్మో, వీడెవడ్రా బాబు నన్ను తగులుకున్నాడు. అయ్యయ్యో, ఏమిట్రా కంగారు కంగారుగా ఎక్కడికి వెళ్తున్నావు? బతకడానికి. ఎవరైనా వస్తే 1 మంత్ దాకా రానని చెప్పు. ఇదే ఏమండే నరసింహరాజు, ఏంటే టూలెట్ బోర్డు పెట్టుంది? టూలెట్ బోర్డు పెట్టింది ఏంటంటే? అంటే ఇల్లు మార్చేశారా? ఇలా మాటకోసారి ఇల్లు మార్చేసేవాడు రేపు సంబంధం మాత్రం గ్యారెంటీ ఏంటంటే ఈ సంబంధం క్యాన్సిల్. క్యాన్సిల్ చేయడానికి సార్ తలకాయ చచ్చిపెట్టేట్టున్నాను. పంతులు గారు, ఈ టూలెట్ బోర్డు పెట్టిన ఇల్లు నరసింహశాస్త్రి గారిదే కదా? ఎవడా చెప్పింది వెధవా? ఈ ఇల్లు నాది. సారీ అండి, నరసింహశాస్త్రి గారు ఇల్లు తెలుసా మీకు? ఎందుకు తెలీదు, చూపిస్తాను పదండి. వస్తున్నా, ఉండండి. ఆహా, అమ్మంటే ఇలా ఉండాలి. జగదాంబ నిజమే, బయట కొందరు జంబలకి పంబలే ఉన్నారు.
ఎవరు బాబు మీరు? కృష్ణ శాస్త్రి కోసం వచ్చామండి. అయ్యో వాడు ఇప్పుడే బ్రతకడానికి బయటికి వెళ్ళాడు బాబు. అతనికి 25,000 సంభావన ఇవ్వాలని వచ్చామండి. 25,000? అవునండి. అక్కడే నిలబడిపోయారు. లోపలికి రండి. నీ పేరేమిటి నాయనా? కృష్ణ శాస్త్రి. ఆహా, నీ పేరు కూడా నా కొడుకు పేరేనేమిటి? అమ్మా. ఆ? మిమ్మల్ని అమ్మా అని పిలవచ్చా? ఎందుకు బాబు? మా వాడికి అమ్మలేదు కాబట్టి. 25,000 ఇస్తున్నావు కదా బాబు, పిలుచుకో నాయనా, పిలుచుకో. అమ్మా 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 అమ్మా. అయ్యో, ఎంత బాగా పిలిచావు నాయనా. నా కొడుకు కూడా ఇంత ఆప్యాయంగా ఏ రోజు పిలవలేదు. సిచ్యువేషన్ అలాంటిదమ్మా, అందుకే ఇంత డ్రామా. ఇక మీదట మీరే మా అమ్మ, కాదంటారా అమ్మా? ఎందుకు కాదంటాను బాబు, క్యాష్ తో కొట్టారుగా. చెప్పండి నాయనా, ఏం పుచ్చుకుంటారు? మంచి నీళ్లు, మంచి తీర్థం, ఫ్రిడ్జ్ నీళ్లు. నీళ్ళొద్దమ్మా, బాగా ఆకలిగా ఉంది. ముద్దపప్పు ఆవకాయ, అందులో కొద్దిగా నెయ్యేసి కాస్త అన్నం పెట్టమ్మా. పైసామే పరమాత్మ అన్నారు, ఎందుకు పెట్టను నాయనా. రండి 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 రండి. ఆగండి ఆగండి ఆగండి. ఇదే నరసింహశాస్త్రి గారి ఇల్లు. సేమ్ టు యూ. ఎందుకు పని చేయరు? ఇల్లు తెలియని వాడు అగ్రహారంలో ఎవడైనా ఉంటాడు ఏమిటి? అరే ఇలా రారా. ఏమిటా? ఇదే నరసింహశాస్త్రి గారి ఇల్లు. నీకెందుకురా? నీకెందుకురా? ఎలా? రామయ్య, అతను పంపించొస్తున్నాను సార్. రేయ్ పిలు. ఎవరండి ఇంట్లో? వస్తున్నా. ఎవరు కావాలండి? నరసింహశాస్త్రి గారు ఇల్లేదానండి. ఇదే బాబు, అచ్చం ఆయన కూడా ఇదే హైట్, ఇదే పర్సనాలిటీ. చాలే ఊరుకోమా, లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు కూడా ఇదే మాట అన్నావు. అచ్చు ఆయన కూడా ఇదే హైట్, ఇదే పర్సనాలిటీ అన్నావు. నా హైట్ కి హైట్ కి సంబంధం ఉందా? ఊరుకో. ఏమండి, మేము కప్పట్రాల వీరనరసింహ నాయుడు గారి తమ్ముళ్ళం, మీతో కొంచెం మాట్లాడాలి. రండి బాబు, లోపలికి రండి. బయటే మాట్లాడుకోవచ్చు కదా. నోరు మూసుకుంటా. మీరు కూర్చోండి, నేను మజ్జిగ తెస్తా. అలాగేనండి. నువ్వెప్పుడు ఎంటర్ అయ్యావు? అమ్మ చేతి వంట తినాలనిపించి వచ్చేసాను. అమ్మ అంటే ఎంత ప్రేమో. తల్లి చాటు బిడ్డ. మీ బొందేం కాదు. ఏం మాయ చేస్తున్నావురా? పుచ్చుకోండి. నిమ్మకాయ మజ్జిగ అమ్మా. అవునండి. ఏమిటండి సంగతి? తీసుకో. మా అన్నయ్య గారు అమ్మాయి మీ కృష్ణశాస్త్రిని ప్రేమించింది. మీ ఉద్దేశం కనుక్కురమ్మని అన్నయ్య పంపించారు. చాలా సంతోషం నాయనా. మీలాంటి ధనవంతులు మాలాంటి వాళ్ళతో సంబంధం కలుపుకోవడం నిజంగా మా అదృష్టం. అమ్మా అమ్మా. ఏమిటి నాయనా? మనమేమో వెజ్, వాళ్ళేమో నాన్ వెజ్. ఒప్పుకోకండి. పిచ్చి శాస్త్రి, ధనం మూలం ఇదం జగత్ అన్నారు. డబ్బుకు వెజ్ నాన్ వెజ్ ఏముంది బాబు? మీతో సంబంధం మాకు సమ్మతమే. కాస్త ఆలోచించి చెప్పండి. నాకు తెలిసి మీ ఆయన ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఒప్పుకోడు కాక ఒప్పుకోడు. ఈ ఇంట్లో నాదే ఆఖరి మాట. నేను అన్నాక ఆయన ఊహు అంటే గు పగులు. ఏం పగులుద్ది? గు అంటే గో పగులుతుందని మా అమ్మ ఉద్దేశం. మరే. సరే, మేము వెళ్ళొస్తామండి. మంచి రోజు చూసిన అమ్మాయిని చూడడానికి రండి. సంతోషం. ఆంజనేయుడు గుండె చిలుస్తే శ్రీరాముడు కనిపిస్తాడు. నా గుండె చిలుస్తే నా మరదలు మహాలక్ష్మి కనిపిస్తుందిరా. ఈ స్లోగన్ వద్దురా, అక్కడ చూడు. అమ్మా కింద చూడమ్మా. దుర్మార్గుడా, ఇలాంటి వాడిని ఏం చేసినా పాపం లేదురా. ఎగ్జాక్ట్లీ, లవ్ చేసినా పాపం లేదమ్మా. అది ఈ జన్మలో జరగదు. పోయిన జన్మలో కూడా ఇదే మాట అన్నట్టు గుర్తు. ఇప్పుడు చెప్పరా, నీకు కన్న పిల్ల కావాలా కన్న తల్లి కావాలా? నాకు నీ ప్రాణం కావాలరా. నా ప్రాణమే మా లక్ష్మిరా. నేను మొక్కుకునే నాగదేవత మనల్ని కాపాడింది బావా, కాపాడింది, కాపాడింది. మహాలక్ష్మి, మహాలక్ష్మి, మహాలక్ష్మి. నాకు శుభం కార్డ్ పడిందో, నాకు శుభం కార్డ్ పడిందో, నాకు శుభం కార్డ్ పడిందో. ఏంటే, ఏం జరిగింది? ఏమైందమ్మా? అరుపులు. నన్ను బావని విడదీయడానికి ఒక విలన్ ప్రయత్నిస్తే బావ హీరోలా వచ్చి వాళ్ళందరినీ చిత్త చిత్త చేశాడు. పాపం ఆ విలన్ గాడిని పాము కరిచింది, చచ్చాడు. మాకు శుభం కార్డ్ పడిందా. అబ్బబ్బబ్బబ్బా, మళ్ళీ మొదలు పెట్టిందిరా బాబు. ఏమే, నీకెన్నిసార్లు చెప్పాను
ఆ కేబుల్ కనెక్షన్ తీసేసి వీడియో క్యాసెట్లన్నీ బయట పారేయించమని. ఆ పాత క్యాసెట్లు చూసి చూసి దీనికి పిచ్చి బాగా ముదిరిపోయింది. తగ్గాలంటే నాకు బావకి వెంటనే పెళ్లి చేయండి మరి. రోజు నువ్వు పెళ్లి పెళ్లి అని కలలు కంటున్నావు, నీ బావేమో చెల్లి చెల్లి అని కళ్ళు తెరుస్తున్నావు. బై ది వే, ఐ యామ్ అవధాని, పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఐ యామ్ మేజర్ రాజశేఖర్ రెడ్డి. కూర్చోండి. థ్యాంక్ యూ. Sinu already informed about his love with your daughter. Regarding marriage, I don't have any objection. But I have objection. దేనికి? మీ అబ్బాయి క్యారెక్టర్ మంచిది కాదు. వాట్? కుర్ర వయసు కదా, పెళ్ళైతే క్యారెక్టర్ అదే మారుతుందిలేండి. మేబీ, కానీ గ్యారంటీ ఏమిటి? మీకు విషయం చెప్పాలి. ఎంటైర్ బ్రిటిష్ మిలిటరీ కంట్రోల్లో పెట్టి ఇండియాని గడగడలాడించిన రాబర్ట్ క్లైవ్ ఒకప్పుడు దొంగ. మీకు మరో విషయం తెలుసా? రామాయణం రాసేదే వాల్మీకి, అతను ఒకప్పుడు దొంగే. వాళ్ళ మనుషులే మారి మనుషులుగా మారగాలేంటి? మై సన్ సీను మారడా. మీరు చాలా బ్రిలియంట్ గా మాట్లాడారు. పెళ్ళయ్యాకే ఆయనకి తెలివి పెరిగిందిలేండి. మీ ఫ్రాంక్నెస్ చూస్తుంటే మీ ఇంటికే మా అమ్మాయిని కోడలుగా పంపించాలని ఉంది. అది మా అదృష్టం. కానీ మీ వాడి చేత బీడీలు అలవాటు మానిపించేయాలండి. బీడీలే కాదు, చీప్ లిక్కర్, సారా అలవాటు కూడా మానిపించేయండి. గట్టిగా గ్లాసులు మధ్య తాగడానికి భయపడే విధంగా పెట్టుకుని సారా తాగాడంటారేంటండి? చూడండి మిలిటరీ అన్నయ్య గారు, వాడు మాకు ఒక్కగానొక్క కొడుకు. వాడు ఎలాంటి వాడో మాకు బాగా తెలుసు. ఒక్కగానొక్కడా? అవునండి, ఈయనకి పిల్లలు పుట్టరని డాక్టర్లు చెప్తే ఎన్నో పూజలు చేసి వాడిని కన్నాను. మీకు ముగ్గురు పిల్లలు కదా? ముగ్గురు పిల్లలని ఆశ్చర్యపోతారేమిటండి? పెద్దవాళ్ళిద్దరు కవల పిల్లలు కదా. వీళ్ళిద్దరు ఎవరే? ఏమోనండి. సికింద్రాబాద్. సికింద్రాబాద్ నుంచి వస్తాడా? కాదు, సికింద్రాబాదే వస్తాడు. వస్తున్నా. ఇచ్చారా మావయ్య? అవును బాబు, మీ నాన్నగారితో మాట్లాడతావని. అలాగే ఫోన్ లోనా? కాదు, డైరెక్ట్ గా. డైరెక్ట్ మీ పెద్ద అబ్బాయి. బాగా స్టడీగా క్లియర్ గా చూడండి. నాకన్నా రెండేళ్ళు పెద్దాళ్ళ లేడు. ఈ కొడుకు నా కొడుకుని ఎవరు చెప్పారండి మీకు? ఈ పెద్ద మా పెద్ద కొడుకుని మీకెవరు చెప్పారండి? ఇంకెవరు? మీ అబ్బాయి సీను. ఎలా సీను? ఈ న్యూసెన్స్ ఏంటి? అది నానా మరి అది అసలు చావంతి. వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములని మీ మావయ్య చెప్పాడో లేదో మీ తాతయ్య చెప్పు. అరే కొడుకు లెక్క ఇంకా తేడా వస్తుంటే మధ్యలో ఈ మనవరాలే వస్తండి. ఓలమ్మ నువ్వు ఏమన్నావా? నువ్వు ఏటైపోయినావో ఏమో అని సెంటర్లు అన్ని తిరిగి వస్తున్నాను. ఈ అమ్మతో ఓ మాటగా చెప్పుకుంటూ ఏడుకొచ్చేసినావేటి? నాతో పాటు నువ్వు వచ్చేసావుగా. అదిగో అక్కడున్నాడే, వాడికి మేనకోడలుగా నటించడానికి వచ్చాను. ఓహో, అవుదాని నువ్వా? అవుదాని నువ్వేనా? నేను ఇంకా గుర్తున్నాను అవుదాని. నన్ను ఇంకా మర్చిపోలేదా పంకజం? నేను చెట్టు కింద పీడగా ఉండగా నేను కాకా హోటల్ నడుపుకునేదాన్ని. నాకు ప్రాక్టీస్ సరిగ్గా లేదని జాలిబడి పెసరట్లు ఫ్రీగా పెడుతుండేదాన్ని. అప్పుడు నీ కడుపు నింపినందుకు ప్రతిఫలంగా నా కడుపు నింపేవుగా. అమ్మా, ఇన్నాళ్ళు మీ నాన్న ఎవరైనా అడిగావుగా. ఇరుగోనమ్మా మీ నాన్న. ఆగు. ఈ అమ్మాయి పేరేమిటి? చామంతి. చాము 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 చాముడాలి. ఈవిడెవరో తెలుసా? మా రెండు కుటుంబాలు ఒకటే, అలాగే మన రెండు కుటుంబాలు కూడా ఒకటైతే. నెవర్. మీలాంటి ఇల్లీగల్ ఫ్యామిలీలోకి నా కూతుర్ని కోడలుగా పంపించను. ఇందులో క్రైమే ఉంది మేజర్. మన పురాణాల ప్రకారం అందరి దేవుళ్ళకి రెండే సెటప్లు ఉన్నాయి కదా. ది సేమ్ వే. షట్ అప్ అండ్ గెట్ అవుట్. మా స్ట్రాంగ్ గా చెప్తున్నాడు కదా, అందరు బయటికి వెళ్ళండి. సీను, మర్యాదగా నువ్వు వెళ్ళిపో. పొరపాటు మావయ్య గారు, మా నాన్న చేసిన నేరానికి పనిష్మెంట్ నాక. ఈసారి కూడా మీ రివాల్వర్ మమ్మల్ని క్షమించండి మావయ్య. ఇందులో 4 బ్లాంక్ హోల్స్ ఉన్నాయి. అంటే 4 ఛాన్సులు అయిపోయాయి. ఇక మిగిలింది 2 బుల్లెట్స్. ఇప్పుడు నేను క్షమించిన నా రివాల్వర్ మాత్రం క్షమించదు. గెట్ అవుట్. ఐ సే ఆల్ ఆఫ్ యు గెట్ అవుట్.
పెళ్ళైన తర్వాత కౌగులించుకుంటాను. నువ్వు పెళ్ళైన తర్వాత కౌగులించుకో. ఇప్పుడు నేను